రాష్ట్రంలో జిల్లాల పునరుద్ధీకరణ ప్రక్రియలో ఊహించని పరిమాణం తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య రద్దుబాటులోకి వస్తుంది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, నిరసనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రద్దుల పద్ధతిలోకి తీసుకురావాలనుకుంటుంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహిస్తున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి అనిత, రెవెన్యూ స్పెషల్ సిఎస్ జి సాయి ప్రసాద్, సిసిఎల్ఏ జి జయలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వనీయ సమాచారం ప్రకారం అన్నమయ్య జిల్లాను రద్దు చేసి అందులోని డివిజన్లు, మండలాలను కడప, తిరుపతితో పాటు కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లి జిల్లాలో విలీనం చేయాలనుకుంటున్నారు. దీనిపై ఆదివారం మరోసారి సీఎం దగ్గర జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం సోమవారం జరిగే కేబినెట్ సమావేశం ఆమోదానికి పంపించనున్నారు. జిల్లాల జాబితాలో నుంచి అన్నమయ్యను తొలగిస్తే కొత్తగా ఏర్పాటు చేసే మూడింటితో కలిపి మొత్తం జిల్లాలు 28 ఉంటాయి. మరోవైపు డివిజన్ల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకొని స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. రాజంపేటను ప్రధాన కేంద్రంగా చేయాలని కొందరు, లేని పక్షంలో కడప జిల్లాలో విలీనం చేయాలని, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించవద్దని మరికొందరు కోరుతున్నారు. ఈ సమస్య మొదటి నుంచి ఉంది. అయితే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మారిస్తే రాజీనామా చేస్తానని ఆ జిల్లా మంత్రి ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో సమస్య పెద్దదిగా మార్చకూడదని ప్రభుత్వం తొలుత వెనక్కి తగ్గింది. కానీ ప్రభుత్వానికి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాల్లో సింహభాగం రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తప్పించాలనివే ఉన్నాయి. మరోవైపు రాజంపేట జిల్లాను కేంద్రం చేయాలన్న డిమాండ్పై ప్రజలు, పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాలను క్రోడీకరించి రెవెన్యూ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా కదిలించాలని రాజంపేట వాసులు, కదిలించొద్దని స్థానికులు పోటాపోటీ డిమాండ్లు చేస్తున్నారు. మెజార్టీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేయాలని, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్న మదనపల్లి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. దీనివల్ల ఆయా ప్రాంతాలు తమకు నచ్చిన జిల్లాలో కొనసాగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లా కేంద్రం విషయంలో విభేదాలు, వైషమ్యాలకు చెక్ పెట్టినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివారం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశంపై తుది సమావేశం నిర్వహించి ప్రతిపాదనలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే రాయచోటిలో ఆందోళనలు ఎక్కువయ్యాయి.